సో బియ్యం దందాపై ఈడీ ఎంక్వైరీ, సర్కారుకు 6,000 కోట్లకు పైగా ఎగ్గొట్టిన మిల్లర్లు, ఆ సొమ్ముతో రియల్ ఎస్టేట్ సహా ఇతర సంస్థల్లో పెట్టుబడులు, కుటుంబ సభ్యులు బినామీల పేరిట భారీగా ఆస్తిపాస్తుల కొనుగోలు, సూర్యాపేట జిల్లాలో ఏకంగా సినిమా తీసిన మిల్లర్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దాడుల్లో ఇలాంటి పలు దందాలు బట్టబయలు. ఆ నివేదికల ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తుకు ఈడీ రెడీ. ఈసీఐఆర్ నమోదుతో పెరిగిన హీట్ అంటూ చూస్తూ ఉన్నామండి. సో ఇక్కడ మిల్లర్ల దందా చూడండిగా, మిల్లర్ల దందా ఇలా ఉందట చూడండిగా. దారి మళ్లించిన ధాన్యం 59.95 లక్షల టన్నులు, మొత్తం విలువ 13,399.71 కోట్లు. ఇప్పటికే రికవరీ ఎంత అయింది? 6,768.97 కోట్లు. ఇంకా రావాల్సింది 6,630.74 కోట్లు. తాజా విలేజ్దారుల్లో గుర్తించిన అక్రమాలు సుమారు 750 కోట్లు అంటూ మనం చూస్తూ ఉన్నామండి. సో ఈ మిల్లర్ల దందా సూర్యాపేటల. మరి దీని వెనుక, ఈ మిల్లర్ల వెనుక ఉన్నది ఎవరు? ఈ మిల్లర్లు ఇన్ని వేల కోట్లు దారి మళ్ళిస్తుంటే సో వీళ్ళ వెనుక ఉండి నడిపిస్తున్న నాయకులు ఎవరు? మరి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్న మంత్రులే కదా, వాళ్ళే కదా కీలకమైన వాళ్ళు. సో వాళ్ళని కూడా తీసుకురావాలి బయటికి. ఇప్పుడు దీని వెనుక ఉన్న వాళ్ళు ఎవరు? ఈ అక్రమంగా దారి మళ్ళిస్తుందంటే వీళ్ళకి సహకరిస్తున్న వాళ్ళు ఎవరు? వాళ్ళని కూడా మరి బయటికి తీసుకురావాలి కదా, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. ఒక మిల్లర్ల మీద తీసుకుంటే ఎట్లా? సో ఇక్కడ విషయం ఏంది? మిల్లింగ్ కోసం సర్కారు ఇచ్చిన 1,000 కోట్ల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించిన రైస్ మిల్లర్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఫోకస్ పెట్టింది. గత 10 ఏళ్లలో ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాల్సిన 6,000 కోట్లకు పైగా విలువైన బియ్యాన్ని బయట మార్కెట్లో విదేశాలకు అమ్ముకొని వచ్చిన సొమ్మును రియల్ ఎస్టేట్ సహా ఇతర దందాల్లో పెట్టుబడి పెట్టినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం గుర్తించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఓ మిల్లర్ ధాన్యం సొమ్ముతో ఏకంగా ఓ సినిమా తీసినట్టు ఇటీవలే వెలుగు చూసింది. ఈ మేరకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సర్కారుకు అందించిన డాక్యుమెంట్ల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేసేందుకు సిద్ధమయ్యారు. సో 100 కోట్లు కొట్టేసి రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు. ప్రభుత్వం 2014 నుంచి 2025 వరకు రైతుల వద్ద కొనుగోలు చేసిన, మిల్లింగ్ కోసం అప్పగించిన 13,399.71 కోట్ల విలువైన 59.95 లక్షల టన్నుల ధాన్యాన్ని మిల్లర్లు పక్కదారి పట్టించారంటూ ఇక్కడ ఈడీ విచారణలో తెలిపింది. సో వాస్తవానికి ఇక్కడ మిర్యాలగూడ, సూర్యాపేట, నల్లగొండ. సో మరి ఈ మిల్లర్ల యాజమాన్యం వెనుక ఉన్న ఎవరు? సో ఇక్కడ విషయం ఏంది? వీళ్ళు బినామీలు మాత్రమే ఉంటారు. వీళ్ళు రైస్ మిల్లర్లు వేరే వాళ్ళే ఉంటాయి. సో వీళ్ళు బినామీగా ఉంటారు. వాస్తవం చెప్పాలంటే ఆ కొన్ని ఖాళీగా మన వార్త చూసినాం కదండి, ఖాళీగా ఉంటుంది రైస్ మిల్లు. అందులో ధాన్యం ఉండదు, ఏముండదు, జస్ట్ కాగితాల మీద ఉంటుంది. ఇంత ధాన్యం వచ్చింది, ఇంత ధాన్యం పోయింది అన్నట్టు పేపర్ల మీద ఉంటుంది. సో ఈరోజు ఇలాంటి అక్రమాలు బయటపడ్డాయి. సో మరి వాస్తవం చెప్పాలంటే వీళ్ళ వెనుక ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇప్పుడున్న మంత్రులు, అక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నోళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నోళ్ళు కూడా కుమ్మక్కై దీన్ని పంచుకొని తింటా ఉన్నారు. సో వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేయాలి, వాళ్ళని కూడా బయటకు తీసుకురావాలి.